మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్. ఓకే రాజు గారు, ఈరోజు జస్ట్ మినిట్ లో ఏం చేయబోతున్నారు? సో జస్ట్ మినిట్ లో కూడా అంటే నేను గుమ్మగుమ్మలో కొంచెం వెరైటీగా చూపించాను కదా, సో ఇక్కడ కూడా చిలకడ దుంపతో బోండాలు చేస్తున్నానండి. చిలకడ దుంపతో బోండాలు, స్వీట్ పొటాటో బోండాలు. సో కొంచెం కమ్మకమ్మగా ఉంటుంది మనకు స్వీట్ పొటాటో. దీన్ని కొంచెం స్పైసెస్ అవన్నీ యాడ్ చేసేసి స్వీట్ పొటాటోలో స్పైసీ యాడ్ చేస్తున్నారా? సో పైనుంచి మనకు ఆ శనగపిండి పూత అది వస్తుంది కదా, చాలా బాగుంటుంది. అంటే కొంచెం కమ్మకమ్మగా ఘాటు ఘాటుగా చాలా బాగుంటుంది, డిఫరెంట్ గా స్నాక్ ఇది. ఓకే 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 అండి, ఈరోజు జస్ట్ మినిట్ లో మన రాజు గారు స్వీట్ పొటాటోతో విత్ స్పైసీ చేయబోతున్నారు. అది ఎలా ఉంటుందో ఒకసారి చూసి మనం నేర్చుకుందామా? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. స్వీట్ పొటాటో బోండాకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చిలకడ దుంప 1 కిలో, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, శనగపిండి 1 కప్పు, వాము 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, ఆమ్చూర్ 1/2 టీ స్పూన్, నిమ్మరసం కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడినంత. ఓకే అండి, స్వీట్ పొటాటో బోండా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా, తయారు విధానం కూడా ఒకసారి చూసేద్దాం. రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మనం ఉడికించిన స్వీట్ పొటాటోను ఇలా మెది పెట్టేసుకోవాలి. ఓకే, సో దీన్ని కొంచెం ప్రాసెస్ చేసుకుందాం మనం. అంటే నార్మల్ గా అది ఉడికించినప్పుడు సాల్ట్ వేస్తారు కదా, దీంట్లో వెయ్యాలి? దీంట్లో అక్కర్లేదండి, దీంట్లో ఏం అక్కర్లేదు. సో మళ్ళీ మనం ఇక్కడ యాడ్ చేసాం కదా, సో కొద్దిగా ఆయిల్, కొద్దిగా జీలకర్ర, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం, చిన్న చిన్న ముక్కలు భలే కట్ చేశారు. అంటే తింటప్పుడు మనకు కొంచెం ఆ ఘాటు తగలాలి కానీ మరీ ఎక్కువగా ఉండకూడదు. ఓకే, సో ఇది కొంచెం వేగిన తర్వాత సో స్టవ్ ఆపేసేస్తున్నాను. సో దీంట్లో మనం ముందుగా మెది పెట్టేసుకున్న చిలకడ దుంపలు. ఇది హెల్త్ కూడా చాలా మంచిది అనుకుంటా కదండి స్వీట్ పొటాటో? స్వీట్ పొటాటో మంచిది, బట్ మనం ఇక్కడ కొంచెం డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి వన్స్ ఇన్ వేళ ఎప్పుడైనా మనం అలా ట్రై చేసుకోవచ్చు. ఓకే, సో ఇదంతా బాగా మనం కలిపేసుకోవాలి. సో వీటితో పాటుగా దీంట్లోనే ఇంకొంచెం స్పైసెస్ కూడా యాడ్ చేద్దామండి. ఓకే, స్టవ్ ఆఫ్ చేసాక వేయాలి? స్టవ్ ఆఫ్ చేసాక, ఇంకా ఇప్పుడు మనకు మగ్గాల్సిన అవసరం లేదు. ఓకే, సో సరిపడా ఉప్పు, సో ఉప్పు ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాం. ఓకే, కొద్దిగా కారం, అంటే ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. సో ఇక్కడ మనం డీప్ ఫ్రై ఆయిల్ కూడా వేడి పెట్టేసుకున్నామండి. కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా చాట్ మసాలా, కొద్దిగా ఆమ్చూర్, కొద్దిగా నిమ్మరసం కూడా. పుల్ల పుల్లగా, కారం కారంగా, తీయ తీయగా అన్ని కాంబినేషన్స్. సో కొద్దిగా కొత్తిమీర. సో ఇదంతా బాగా కలిపేసుకోవాలి. ఓకే రాజు గారు, మీరు దాన్ని బాగా మిక్స్ చేస్తూ ఉండండి. ఈ లోపు మేము ఒక చిట్కా చూస్తాం. ఓకేనండి. ఓకే అండి, మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఎప్పటికప్పుడు అందంగా కనిపించాలని, బాగా ఆకర్షణీయంగా ఉండాలని మనం రకరకాల కాస్మెటిక్స్ ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ కాస్మెటిక్స్ ప్రయత్నించేటప్పుడు చిన్న చిట్కా పాటించాలి. అదేంటి అంటే ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకుంటూ ఉండాలి. ప్యాచ్ టెస్ట్ అంటే ఏదో పెద్దది అనుకోకండి, చాలా సింపుల్. ఒకవేళ మనం కాంపాక్ట్ పౌడర్ కానివ్వండి, క్రీమ్ కానివ్వండి, లోషన్ కానివ్వండి, ఏదైనా అప్లై చేసుకోవాల్సి వస్తే కొనేసే ముందు ఫస్ట్ చేతి మీద కానీ లేకపోతే మోకాల దగ్గర కానీ ఎక్కడైనా వేసుకుని అప్లై చేసుకుని ఒక 5-10 నిమిషాల పాటు టెస్ట్ చేయాలి. మనకేమీ ర్యాషెస్ రాకుండా, ఇరిటేషన్ లేకుండా ఉంటే అది మన బాడీకి సూట్ అయిందని అర్థం చేసుకుని దాని తర్వాత కొనుక్కొని వాడుకోవచ్చు. ఓకే అండి, చిట్కా చూసాం కదా. రాజు గారు, మనం ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇది రెడీ అయిపోయింది. ఇది కాసేపు అలా పక్కన పెట్టేద్దాం, కొంచెం చల్లారుతుంది. సో ఈ లోపు పూతపిండి రెడీ చేసేసుకున్నామండి. పూతపిండి? ఎస్. ఓకే, సో దీంట్లో శనగపిండి బౌల్లో, సో దీంట్లో కూడా కొద్దిగా ఉప్పు. దాంట్లో మళ్ళీ యాడ్ చేయాలంటారు? చేయాలండి, అంటే పైన మనకి బొండం పైన లేయర్ వస్తుంది కదా, సో అది కూడా చప్పగా ఉంటే బాగుండదు. సో కొద్దిగా కారం, కొంచెం పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, సో వాము అండి. సో డీప్ ఫ్రై కాబట్టి కొంచెం మనకు అరుగుదల బాగుండడానికి వాము ఇలాంటివి యాడ్ చేసుకుంటాం.
ఉండలు లేకుండా మనకు కావాల్సిన విధంగా కొంచెం ఆ చిక్కదనం ఎంత ఉండాలి, కొంచెం ఎంత లూజ్, మరీ ఎక్కువ కలపకూడదండి. సో దానికి అసలు పట్టుకోదు పిండి. సో కొద్ది కొద్దిగా పోస్తూ మనం కావాల్సినట్టుగా చూసుకోవాలండి. మరి ఎక్కువ వేసినా మళ్ళీ పిండి అది యాడ్ చేసుకుంటూ పోతే సో వేస్ట్ అవుతుంది ఎక్కువగా. సో టేస్ట్ కూడా రాదు మనకంతా. ఓకే, సో ఇది ఒకటి రెడీ అయిపోతే మనం అవి ఉండలుగా చేసుకొని దీంట్లో ముంచి తీసి వేసేసుకోవచ్చు. సో ఇలా కొంచెం లైట్ ఇలా జారుడుగా ఉండాలి మనకి, రిబ్బన్ ఫోల్డ్ అంటారు. ఓకే ఓకే. ఇది కాస్త పక్కన పెట్టేసి సో ఇవి మనం ఉండలు చేసేసుకుందామండి. ఓకే. మనకు కావాల్సిన సైజ్ చూసేసి మనం అలా ఉండలుగా చేసి పెట్టేసుకోవాలి. చూడ్డానికి ఎక్కువ ప్రాసెస్ లో అనిపిస్తుంది కానీ చాలా ఈజీ అండి. చాలా ఈజీగానే అండి. సో ఇప్పుడు మనకు మార్కెట్లో స్వీట్ పొటాటో కూడా బాగానే దొరుకుతుందండి. అవునవును. సో ఆ టైంలో మనం రెగ్యులర్గా ఆలుతో చేసుకుంటాం. అవును, ఆలు బొండాలు. సో ఇలా చిలకడ దుంపతో చేసుకుంటే కూడా బాగుంటుంది. కొంచెం కాంబినేషన్ అన్ని కలుస్తున్నాయి కదా, కొంచెం అది యాడ్ అయి ఉంటుంది కదా. సో కొంచెం డిఫరెంట్ గా బాగా వస్తుంది. సో ఇది పట్టేసుకుంటారా, ఆయిల్ ఇక్కడ పట్టేసుకుందాం. ఓకే. దానికి బాగా పట్టించాలి. ఎస్. మనం అంటే వేసిన వెంటనే కాకుండా కాసేపు అయిన తర్వాత సో కొంచెం స్లో ఫైర్లో చేసుకుంటే శనగపిండి కాబట్టి కొంచెం బాగా ఫ్రై కావాలి. ఓకే. ఎక్కువ హీట్ చేస్తే మళ్ళీ మాడిపోతుంది కానీ లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. సో కొంచెం తినేటప్పుడు మనకు అంత ప్రాబ్లంగా ఉంటుంది. చిన్న మంట మీద. ఎస్. సో మనం అంటే వేసిన వెంటనే కూడా మనం కదిపితే ఏంటంటే ఆ పై పూతపిండి అనేది దాని నుంచి జారిపోతుంది. సో మసాలా విడిపోతే అది డీప్ ఫ్రై కదా. సో ఆయిల్లో మిక్స్ అయిపోతే ఆయిల్ అంతా కూడా పాడైపోతుంది. ఓకే. సో ఓకే మనం కలుపుకోవచ్చు. సో ఇది కొంచెం స్లో ఫైర్ లో మనకు వేగాలి. మొత్తం బ్రౌనిష్ కలర్ లో రావాలి. లైట్ బ్రౌనిష్ కలర్ లోకి వస్తే అప్పుడు మనకు వేగినట్టండి. ఓకే ఓకే. సో అప్పుడు మనం తీసేసి సర్వ్ చేసుకోవచ్చు. ఓకే రాజు గారు, ఇది వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈ లోపు నేను దీన్ని కదుపుతూ ఉంటాను. మీరు ఈ రోజు మాకు ఏం కర్రీ చూపిస్తున్నారు? సొరకాయతో అండి. సొరకాయ ఫ్లవర్ చేస్తున్నాను. సొరకాయతో ఫ్లవర్ చేస్తున్నాను. సో ఈ కార్నర్ పార్ట్ తీసుకున్నాను. ఓకే. సో రోజ్ ఫ్లవర్ లో వస్తుంది మనకి ఇది. సొరకాయతో రోజ్ ఫ్లవర్. ఓకే. సో సెకండ్ రో ఈ రెండింటి మధ్యలో వస్తుంది. ఓకే. సో కొంచెం లేతగా ఉన్నదైతే మనకు బాగా వస్తుందండి. సో గింజలు లేకుండా ఉంటుంది కాబట్టి. ఓకే. సో థర్డ్ రో సో ఇలా మధ్య మధ్యలో వచ్చేట్టుగా తీసుకోవాలి. ఓకే. ఓకే. లాస్ట్ ఇంకొక రో. ఓకే. ఆల్మోస్ట్ ఇవి కూడా అయిపోవచ్చాయి. అయిపోయిందండి. ఇంకొంచెం కొంచెం. ఓకే. ఓకే. సో ఫ్లవర్ రెడీ. సో ఇవి కూడా అయిపోయి నేను తీసేస్తాను. ఓకే. సొరకాయతో ఫ్లవర్ చూసారా ఎంత క్యూట్ గా ఉందో, బాగుంది కదా. ఇవి కూడా అయిపోయినాయండి. అయిపోయాయి, బ్రౌన్ తీసేసుకున్నాం. కలర్ లో వచ్చేసింది. ఓకే.
ఫ్లవర్ పెట్టడానికి ఆ ప్లేట్ ఉన్నట్టుందండి. దానికోసం సపరేట్ గా ఉన్నట్టుంది అది. ఎస్ ఓకే, వెరీ నైస్. సో మామూలుగా ఏంటంటే మనకి ఇప్పుడు ఇలాంటి ప్లేట్లు స్నాక్స్ తో పాటు కొంచెం సాస్ కానీ చట్నీలు కానీ వేసుకోవడానికి వస్తున్నాయి. సో ఇక్కడ నా ఫ్లవర్ కి అది సరిపోయింది. ఓకే అండి, స్వీట్ పొటాటో బోండాలు రెడీ అయిపోయినాయి. దీన్ని టేస్ట్ చేసే ముందు దీని తయారు విధానం ఇంకొకసారి చూద్దాం. స్వీట్ పొటాటో బోండా తయారు చేసుకునే విధానం: పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి వేసి వేయించాలి. ఉడికించిన చిలకడ దుంపలు మెదిపి దానిలో వేయాలి. దీనిలో ఉప్పు, కారం, జీలకర్ర పొడి, చాట్ మసాలా, ఆమ్చూర్, నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలిపి కాస్త చల్లారనివ్వాలి. ఒక బౌల్లో శనగపిండి, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వాము వేసి తగినన్ని నీళ్లు పోసి జారుగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న చిలకడ దుంపల మిశ్రమం కొంచెం కొంచెం తీసుకుని చేత్తో ఉండల్లా చేసుకోవాలి. వీటిని శనగపిండి మిశ్రమంలో ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, స్వీట్ పొటాటో బోండా రెడీ.